తెలంగాణ రైతు కమిషన్ నాగర్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డిపల్లికి చేరుకుంది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి ఆ గ్రామవాసి కమిషన్ సభ్యులు కేవీఎస్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భూమి సునీల్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి కార్యక్రమానికి సంబంధించి కొండారెడ్డిపల్లికి రైతు కమిషన్కు సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా వచ్చారు. కొండారెడ్డిపల్లి దీనికి వేదిక కాబోతుంది. ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి కేవీఎన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం కొండారెడ్డిపల్లి నుంచి శ్రీకారం చుట్టబోతుంది. రైతు కమిషన్ కూడా ఇక్కడికి వచ్చింది. ఎట్లా చూస్తారు సార్ ఈ కార్యక్రమాన్ని, ఎట్లా చూడాలి? ధరణి చట్టం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. చాలా పెద్ద ఎత్తున రైతాంగం ఇబ్బంది పడ్డది. ఇది దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ధరణి మీద ఒక కమిటీ ఇవ్వడం జరిగింది. కోదండరెడ్డి గారు, ఇప్పుడు ఈ కమిషన్ చైర్మన్ గారు, ఈ కమిషన్లో ఉన్న మెంబర్ భూమి సునీల్ గారు, వీళ్ళందరినీ, ఇప్పుడున్న మంత్రి రాజ్ నరసింహ, వీళ్ళందరినీతోన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చేస్తే ఈ ధరణి ద్వారా రైతాంగం పెద్ద ఎత్తున ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో లక్షలాది ఎకరాలు, 18 లక్షల ఎకరాలు ప్రొహిబిటెడ్లో పడ్డది. తర్వాత చాలా మిస్సింగ్, అంటే రికార్డులలో లేకుండా మిస్ కావడం జరిగింది. అదేవిధంగా ఒకరి పేరు మీద ఉన్న భూములు ఇంకొకరి పేరు మీద పోవడం జరిగింది. ఈ విధంగా ఇంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని గుర్తుపట్టి ఆ రోజు ఆ విషయంతో అది ఆ కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాతనే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజే చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ధరణి స్థానంలో భూ హక్కుల చట్టం, అంటే ROR చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో చాలా అంశాలు చాలా సులభతరంగా రైతులకు న్యాయం జరిగే విధంగా అప్పీల్ చేసుకునే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అప్పీల్ ద్వారా ఇంతకుముందు కనీసం మన భూమి వేరే వాళ్ళ పేరు మీద అయితే కనీసం ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది 18-20 రాష్ట్రాల్లో స్టడీ చేసి ఈరోజు ఈ భూ హక్కుల చట్టం ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత ఉత్తమమైన చట్టం ఇంకోటి ఉండబోదు. ఇది ప్రతిపక్షాలు అనవసరమైన దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళను ప్రతిపక్షాలకు పెద్ద శాంటిటీ కూడా లేదు. వాళ్ళు చెప్తే నమ్మే పరిస్థితిలో కూడా ఈరోజు ప్రజలు లేరు. గతంలో కూడా మనం చూసాం సార్, ఎందుకంటే ధరణి వల్ల సమస్యలు తగ్గకపోగా పెద్ద ఎత్తున ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే కొంతమంది నేరుగా మాన్యువల్గా చేసే పరిస్థితి అప్పట్లో లేదు. మొత్తం సైట్లలోకి వెళ్ళి రైతులు చేసుకునే పరిస్థితి అసలు లేదు. ఈసారి ఆ సమస్య పరిష్కారం కాబోతుంది. మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ధరణిలో ఇబ్బంది ఉన్నటువంటి కేసెస్ అన్ని కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత ఈ చట్టం ద్వారా ఇప్పుడు ఈ అవగాహన సదస్సు ఏదైతే పెడుతున్నామో, ఈ ముఖ్యమంత్రి గారి మండలం కొండారెడ్డిపల్లి ఒంగూరులో ఈ అవగాహన సదస్సుల్లో కూడా ఇంకేమన్నా రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండి ఈ చట్టం పరిధిలో లేకుండా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని కూడా సరిచేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ చట్టం మాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మేము స్టడీ చేస్తున్న దాన్ని బట్టి ఒక 100 సంవత్సరాలు ఈ చట్టాన్ని మార్పు చేయకుండా ఉంచే పరిస్థితి ఉంటుంది. ఈ చట్టం వచ్చిన తర్వాత దాదాపు చాలా అంటే తక్కువ కాలంలోనే ఈ భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సార్. అంటే ఓవరాల్గా సీఎంగా ఆయన సొంత ఊరు ఇది, ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు? మీరు కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, ఏమని చెప్తున్నారు రైతులు మీ దగ్గర? ఎక్కడ చూసినా ఈ చట్టం వచ్చిన తర్వాత రైతులు ఒక పండుగ చేసుకుంటున్నారు. ఒక పండుగ వాతావరణం ఉంది. అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు తహసీల్ ఆఫీసులకు, RDO ఆఫీసులకు, కలెక్టరేట్లకు తిరిగి బేజారైపోయి ఈ చట్టం ద్వారా మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ చాలామందివి వాళ్ళ పొజిషన్ ఉంటుంది, వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాల పాస్బుక్ లెక్కదు. సో ఇటువంటి వాళ్ళంతా ఈరోజు పండుగ చేసుకుంటారు. దాదాపు ఇప్పుడు మీరు చూసిండ్రు కొండారెడ్డిపల్లి కానీ ఇప్పుడు అంతా రైతులలో ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది. ఈ చట్టం ద్వారా రేపు బ్రహ్మాండంగా రైతులు ఈ సమస్యల నుంచి బయటపడతారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామాలను కూడా పరిష్కారం చేయడానికి కూడా ఈ చట్టంలో అవకాశం ఇచ్చింది.
చూస్తున్నాం ఇది ఓవరాల్గా అంటే దీనికి సంబంధించి ఓవరాల్గా అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కాబట్టి రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి కేవీఎన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు కొండారెడ్డిపల్లిలో రైతు భూభారతి కమిషన్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్తో శంకర్, బిగ్ టీవీ, కొండారెడ్డిపల్లి నుండి.